కడప జిల్లా బద్వేలు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం యూటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఆర్థిక విద్యారంగ సమస్యలపై రణభేరి కార్యక్రమాన్ని బాక్రాపేట దగ్గర నుంచి బాలుర ఉన్నత పాఠశాల బాయ్స్ వరకు యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వీఎన్ ప్రసాద్, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి లక్ష్మీరాజా, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం విజయ్ కుమార్, పి మహేష్ బాబు, జిల్లా గౌరవ అధ్యక్షులు నాగార్జున రెడ్డి బైక్ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి 19 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలి, పాఠశాలల్లో ఒత్తిడి లేకుండా పనిచేసే వాతావరణం కల్పించాలని, ఉమ్మడి సర్వీస్ రూల్స్ ద్వారా ప్రమోషన్లు కల్పించాలన్నారు. టీచర్లు పాఠాలు బాగా చెప్పాలని ఓ పక్కన చెప్తూ టీచర్లని పాఠాలు చెప్పనివ్వకుండా బోధనేతర కార్యక్రమాలు అనేక రకం మా మీద రుద్దుతూ ఉన్నారు. ప్రధానంగా ఇటీవల కాలంలో జరిగినటువంటి పిల్లలకు జరిపినటువంటి పరీక్షలు ఆ పరీక్షలు పిల్లలకి కాదు టీచర్లకు అన్నట్టుగా నిర్వహించడం జరిగింది. అట్లాగే ఒక పక్కనే పిల్లలకి పాఠాలు చెప్పడం సరిగా జరగట్లేదు అని చెప్తూనే ఇప్పుడు స్వచ్ఛతా పకోడా పేరుతోటి 10 రోజుల పాటు దసరా సెలవుల్లో టీచర్లందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని చెప్తూ ఉన్నారు. ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు 2000 పాఠశాలల్లో కంప్యూటర్ ఆధారిత విద్య, ప్రధానంగా ఈ రోజున ట్రెండింగ్లో ఉన్నటువంటి ఏఐ విద్య ఏదైతే ఉందో ఆ విద్య నేర్పిస్తామని, కోడింగ్ నేర్పిస్తామని చెప్పి ప్రకటిస్తూ ఉన్నారు. మీరు తీసుకునే కార్యక్రమాలు సరే, అసలు టీచర్లు పాఠశాలల్లో పాఠాలు చెప్పినట్టు ఇచ్చేటువంటి స్వేచ్ఛ ఇవ్వకుండా బోధనేతర కార్యక్రమాలు పెద్ద ఎత్తున మా మీద రుద్ది ఆ తర్వాత మేము ఎన్ని కార్యక్రమాలు చేసినా ఈ పిల్లలకి చదువు చెప్పడంలో టీచర్లు ఫెయిల్ అయ్యారని చెప్పడమే మీ ఉద్దేశమా అని చెప్పి మేము విద్యాశాఖ మంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. రెండవది, ఈ రాష్ట్రంలో ఉద్యోగులకి ఉపాధ్యాయులకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అట్లాగే 4 విడతల డిఏలు ఇవ్వాల్సింది ఉంది. 12వ పిఆర్సీ కమిషనర్ని గత ప్రభుత్వం నియమించింది. ఆ కమిషనర్ రాజీనామా చేశాడు. సంవత్సరం గడిచినా కానీ ఇప్పటికీ కూడా కమిషనర్ని ఈ ప్రభుత్వం నియమించలేదు. అలాగే సిపిఎస్ రద్దు చేసి మంచి విధానాన్ని తీసుకొస్తామని చెప్పి ఎన్నికల ముందర చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మెమో 57 ఇచ్చి సిపిఎస్ విధానం అమలు కావడానికి ముందర ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పాత పెన్షన్ విధానంలో ఆర్థిక బకాయిలన్నీ చెల్లిస్తామన్న ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. అలాగే 12వ పిఆర్సీ కమిటీ నియమించాలి. ఇప్పటి వరకు 3 సంవత్సరాలు గడిచిన పిఆర్సీ కమిటీ నియమించలేదు. బకాయి పడ్డ 4 డిఏలను ఇవ్వలేదు. అలాగే ఐఆర్ 30% ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే సకాలంలో జీతాలు ఇవ్వడు, సకాలంలో పిఆర్సీ ఇవ్వడు, సకాలంలో మీకు రావాల్సిన ఆర్థిక బకాయిలు చెల్లించడు, డిఏలు చెల్లించడని చెప్పిన ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలు చెల్లించడం లేదు. అలాగే పిఆర్సీ కమిటీ వేయలేదు, ఐఆర్ ప్రకటించలేదు, డిఏలు కూడా ఇవ్వలేదు. 30,000 కోట్ల రూపాయల ఆర్థిక బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఈ ప్రభుత్వంతో మేము 15 నెలలుగా వేచి చూసి ఈ రణబేరి కార్యక్రమాన్ని ప్రారంభించాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15 నుంచి 19 వరకు ఈ రణబేరి కార్యక్రమాన్ని మేము ఉపాధ్యాయులను, ఉద్యోగులను చైతన్యవంతం చేయడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి, ఈ పాలకులు స్పందించి